తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, చంద్రబాబు గారి అధికారంలో ఉండగా ఆకస్మిక తనిఖీలు, లేకపోతే నిత్య సమీక్షలు వీటితో ప్రభుత్వ ఉద్యోగులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టడం అంటే అదేమన్నా ఆయన పర్సనల్ అంటే కాదు. ఆయన ప్రజల కోసమే చేశారు. ప్రభుత్వం తరపున పనిని ప్రజలకి చేర్చడం కోసమే చేశారు. కానీ ఆ ఉద్యోగులు కక్ష పెంచుకున్నారు, మమ్మల్ని హింసిస్తాడని. ఆ కక్షకి ఫలితం 2004లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. 2009లో కూడా చంద్రబాబు గారు ఎంత ప్రయత్నించినా ఆ ఉద్యోగులు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుని దగ్గరకు కూడా రానిలేదు చంద్రబాబుని. పర్యవసానం 2009లో కూడా చంద్రబాబు ఓటమి. అంటే ఉద్యోగులు కక్ష కడితే అట్లుంటుంది వరుసపెట్టి. జగన్కి 2014లోనూ ప్రతిపక్ష స్థానం, బలమైనటువంటి సీట్లు వచ్చినాయి, 45% ఓట్లు వచ్చినాయి. అలాగే 2019లో ఏకంగా ఘన విజయం సాధించారు. ఆనాటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వ ఉద్యోగులు రాజశేఖర్ రెడ్డి టైంలో ఉద్యోగులకు జరిగినటువంటి న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. 14లో పూర్తి స్థాయిలో కాకపోయినా బలమైనటువంటి ఇదే ఉంది. 19లో పూర్తిగా సపోర్ట్ చేసుకొచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఉద్యోగులు కోరుకున్నటువంటి కోరికల్ని తీర్చకపోవడం, పైగా వాళ్ళకి సంబంధించినటువంటి మాటలు, వాళ్ళని గురించి దారుణంగా మాట్లాడినటువంటి మాటలతో విరక్తి చెందినటువంటి వాళ్ళు, లేదా ప్రభుత్వపు పనే చెయ్యమన్నటువంటి ఉన్నతాధికారులు లైక్ ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు చేసినప్పుడు అదే విరక్తి చెందినటువంటి, అంటే తమ పని తమని చెయ్యమని చెప్పేటటువంటి విధానాన్ని ఒప్పుకోరు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ కోపంతో జగన్ మీదన ఆ ద్వేషం పెంచుకుని పూర్తిగా దానికి తోడు ఏదైతే కావాలని తాము కోరుకున్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదన్నటువంటి కోపంతో జగన్కి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు, బాబుకి తోడు నిలిచారు. ఒక్కొక్కళ్ళు పోలింగ్ బూతుల్లో కూడా 1కి 10 ఓట్లు సొంతగా, అంటే వేరే వాళ్ళ ఓట్లు కూడా తామే వేసి, సరిగ్గా చదువు రానటువంటి వాళ్ళు ఎక్కడ నొక్కాలన్నప్పుడు వీళ్ళే నొక్కేసి చూపించి వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళే వేసేసి, ఈ విధంగా మొత్తం మీద జగన్కి వ్యతిరేకంగా బలంగా తమ ముద్ర వేసి చూపించారు. ఇప్పుడు అదే ఉద్యోగులని మీ బట్టలు ఉడతీస్తా, రేపు పొద్దున వస్తే ఊరుకోను, తాట తీస్తా అంటే ఒప్పుకుంటారా? ఇది ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి భాష మీద నియంత్రణ కావాలి. వెంటనే అంటారు, పవన్ కళ్యాణ్ అట్లాగే మాట్లాడతాడు కదా, బట్టలు ఉడదీసి కొడతాను, బట్టలు ఉడదీసి నేల మీద కూర్చోబెడతానని. అంటే ఆయన మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వైసీపీ గూండాలు అంటూ మాట్లాడేవాడు. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగుల్ని అతను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాడు. మీరందరూ సిన్సియరు, మీలాంటి వాళ్ళు ఇట్లాగ ఉండకూడదు, ఇట్లాగ మాట్లాడుకొచ్చేవాడు. కానీ మీ అంతు చూస్తానని హెచ్చరించలేదు. కాబట్టి లోకేష్ అన్నాడు, ఆ వార్నింగ్లు ఇచ్చాడు, చంద్రబాబు ఆ వార్నింగ్లు ఇచ్చాడు. అయితే బట్టలు ఉడదీస్తాను లాంటి పదాలు వాళ్ళే. కొంచెం భాష వాడేటప్పుడు కట్టిగా ఉండాలి. ఇప్పటికే ఉద్యోగులు ఏమంటారంటే ఇంకో 10 ఏళ్ల పాటు జగన్ని పొరపాటును కూడా గెలవనివ్వరని చెప్తుంటారు. అయితే సచివాలయ ఉద్యోగులు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అవమానించబడుతున్నారో వాళ్ళ ఆలోచన మారచ్చు. కానీ టోటల్గా వచ్చేటప్పటికి భాష కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.